చాలా కాలం క్రితం విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు. ఆయన స్థానంలో అష్టదిగ్గజాలు అనే 8 మంది గొప్ప కవులు ఉండేవారు. వారిలో తెనాలి రామకృష్ణ ఒకడు. రామకృష్ణుడు కేవలం ఒక గొప్ప కవి మాత్రమే కాదు, అసమానమైన తెలివితేటలు, హాస్య చతురత కలిగిన వ్యక్తి కూడా. ఆయన తన తెలివితో ఎన్నో సమస్యలను పరిష్కరించేవాడు. ఎందరో గర్వితులను మట్టి కరిపించేవాడు. ఒకరోజు కృష్ణదేవరాయలు ఆస్థానానికి ఒక విచిత్రమైన పండితుడు వచ్చాడు. అతడు తాను అన్ని శాస్త్రాలలోనూ గొప్ప పాండిత్యం కలవాడనని చెప్పుకుంటున్నాడు. తన వాదనలను ఎవరైనా ఖండిస్తే తాను ఓడిపోయినట్టు ఒప్పుకొనరని సవాలు విసిరాడు. ఆ స్థానంలో పండితులందరూ అతని వాదనకు తలగొన్నారు. రాజు కూడా పండితుని జ్ఞానాన్ని ఆశ్చర్యపోయారు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు లేచి నిలబడి ఆ పండితుడితో వాదించడానికి సిద్ధమయ్యాడు. పండితుడు రామకృష్ణుడిని తక్కువ అంచనా వేశాడు. ఓహో, నువ్వు నాతో వాదించేది? నీ తెలివితేటలు ఎంతో నాకు తెలుసు అంటూ వెటకారంగా నవ్వాడు. రామకృష్ణుడు చిరునవ్వుతో బదులిచ్చాడు. పండితవర, గర్వం పనికిరాదు. జ్ఞానం ఎవరి సొంతం కాదు. తమరు ప్రశ్నలు అడగవచ్చు. పండితుడు సంస్కృతంలో ఎన్నో క్లిష్టమైన శ్లోకాలను అడిగాడు. రామకృష్ణుడు వాటికి వెంటనే అర్థం చెప్పడమే కాకుండా వాటిలో అంతర్థాలను కూడా వివరించాడు. పండితుడు ఆశ్చర్యపోయాడు. అయినా తన గర్వాన్ని వదులుకోలేదు. తర్వాత పండితుడు వివిధ శాస్త్రాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ఖగోళ శాస్త్రం, వైద్యశాస్త్రం, తర్కశాస్త్రం లా ఎన్నో విషయాలపై ప్రశ్నలు సంధించాడు. రామకృష్ణుడు ఒక ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి పండితుని నివ్వెరపరిచాడు. కొంతసేపటికి పండితుడు అలసిపోయాడు. అతని ముఖంలో ఆందోళన కనిపించింది. రామకృష్ణుడు ఏమాత్రం తగ్గకుండా, అలసిపోకుండా అంతే ఉత్సాహంగా సమాధానం చెప్తూ ఉన్నాడు. చివరికి పండితుడు తన ఓటమిని అంగీకరించక తప్పలేదు. మహారాజా, ఈ యువకుని జ్ఞానం అపారమైనది. నేను ఓడిపోయాను అని వినయంగా అన్నాడు. కృష్ణదేవరాయలు రామకృష్ణుడి తెలివితేటలకు ఎంతో సంతోషించాడు. ఆ పండితుడికి తగిన బహుమానం ఇచ్చి పంపేశారు. మరోసారి కృష్ణదేవరాయల కొలువులో ఒక వింత సమస్య ఎదురైంది. రాజ్యంలో ఒక గుర్రాల వ్యాపారి వచ్చాడు. అతడు చాలా మంచి జాతి గుర్రాలను తీసుకొచ్చాడు. రాజుగారికి ఆ గుర్రాలు బాగా నచ్చాయి. అయితే ఆ వ్యాపారి ఒక షరతు పెట్టాడు. ఆ గుర్రాల ధరను రాజుగారే నిర్ణయించాలని, కానీ ఆ ధరను తాను అంగీకరించాలని చెప్పాడు. రాజుగారు ఆలోచనలో పడ్డారు. ఎక్కువ ధర చెప్తే వ్యాపారం సంతోషిస్తాడు, కానీ అదే ఖజానాకు భారం అవుతుంది. తక్కువ ధర చెప్తే వ్యాపారి ఒప్పుకోవచ్చు. అప్పుడు రామకృష్ణుడు ముందుకు వచ్చాడు. మహారాజా, దీని గురించి మీరు చింతించకండి. నేను ఆ వ్యాపారితో మాట్లాడతాను అన్నాడు. రామకృష్ణుడు గుర్రాల వ్యాపారి వద్దకు వచ్చాడు. వ్యాపారి గురు, మీ గుర్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటి ధర ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు అని అడిగారు. వ్యాపారి నవ్వుతూ, అయ్యా, ఈ గుర్రాలు చాలా విలువైనవి. ఒక్క గుర్రం 1000 బంగారు నాణాల కంటే ఎక్కువ ధర పలుకుతుంది అన్నాడు. రామకృష్ణుడు వెంటనే, అయితే మహారాజా, ఈ గుర్రాలకు ఒక్కదానికొక్క రూపాయి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అంగీకరిస్తే లావాదేవీ పూర్తి చేయవచ్చు అన్నాడు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ₹1? మీరు నన్ను అవమానిస్తున్నారా అని కోపంగా అడిగాడు. రామకృష్ణుడు శాంతంగా బదులిచ్చాడు. లేదు వ్యాపారి గురు, మీరు కదా ధరను రాజుగారు నిర్ణయించాలని, ఆ ధరను మీరు అంగీకరించాలని షరతు పెట్టారు. రాజుగారు ₹1 అని నిర్ణయించారు. మీ షరతు ప్రకారం నేను అంగీకరించాను కదా. వ్యాపారి తన తప్పును గ్రహించాడు. తన దురాలోచన తగిన శాస్తి జరిగిందని అనుకున్నాడు. తెనాలి రామకృష్ణుడు కేవలం హాస్య చతురతలోనే కాకుండా తన వివేకంతో, మానవత్వంతోనూ ప్రజల హృదయాలలో చెలరేగని ముద్ర వేసుకున్నాడు. ఆయన కథలు నేటికీ మనకు స్ఫూర్తినిస్తున్నాయి. సమస్యలను తెలివితో పరిష్కరించమని, గర్వాన్ని వీడాలని ఆయన జీవితం మనకు నేర్పుతుంది. ఆయన నిజంగానే తెలివైన వాడు. యుగయుగాలకు గుర్తుండిపోయేలాగా ఒక గొప్ప వ్యక్తిగా మనం తెనాలి రామకృష్ణుడు అర్థం చేసుకోవచ్చు. రామకృష్ణుడు ఎంతో తెలివైన వాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.